హా, నమస్కారం అందరికీ. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలంటే ఏం చేయాలి, సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ముందుగా ఏం చేయాలంటే ఏ ప్రాజెక్ట్ అయితే అందులో ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్కి తగ్గట్టుగా మీరు స్కిల్ని బిల్డప్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ తగ్గట్టుగా మీరు మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ తగ్గట్టుగా మీరు గ్రో అవుతూ ఉండాలి. అలా అయితేనే సాఫ్ట్వేర్ జాబ్లో మీరు సక్సెస్ అవ్వగలరు. లేదు మేము ఇదివరకు జావా పైథాన్ నేర్చుకున్నాము, అంతకు మించి ఇంకా నేర్చుకోలేదు, మాకు ఆ స్కిల్ కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళైతే మానేయడం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు తీసేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్ ఏంటంటే డైనమిక్గా వాళ్ళకి గ్రో అవుతారనమాట. అంటే వచ్చిన స్కిల్ సెట్ ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళు టెక్నాలజీ చేంజ్ చేయడం కూడా చేస్తుంటారు అనమాట. ఒకటే స్కిల్ సెట్ని పెట్టుకుంటే కనుక అవ్వదు. సో ప్రాజెక్ట్ని బట్టి మీ స్కిల్ సెట్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే సాఫ్ట్వేర్ సక్సెస్ అవ్వగలం, లేదంటే కష్టం అవుతుంది. వాళ్ళు ఏ కింద వర్క్ చేస్తారనమాట. ఆలోచించుకొని మీరు మీ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకొని సాఫ్ట్వేర్లో సక్సెస్ అవ్వాలని, మీ లైఫ్లో గ్రో అవ్వాలని కోరుకుంటున్నాం. అందరికి అదే కావాలి, కానీ ట్రై చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.